నమస్కారం. మన ప్రాచీన గ్రంథాలలో అత్యంత విశేషమైన బ్రహ్మపురాణం గురించి ఈనాటి ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన కాస్మిక్ ప్రయాణం లాంటిది. సరే, ఇక ఎలాంటి జాప్యం లేకుండా ఈ గ్రంథం యొక్క అపారమైన పరిధిని అర్థం చేసుకోవడంతో మన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. ఈ పురాణాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 దశల విధానాన్ని అనుసరించబోతున్నాం. అనంతమైన సృష్టి ప్రారంభం నుండి భూమిపై ఉన్న ఒక పవిత్రమైన నదీతీరం వరకు, అంటే పైనుంచి కిందికి ఎలా జూమిన్ అవుతామో అలా అన్నమాట. అవేంటంటే అనంతమైన పరిమాణం, పవిత్ర విశ్వపటం, దేవాసురులు మరియు రాజవంశాలు, దైవిక ఇతిహాసాలు మరియు చివరగా తీర్థయాత్ర మార్గం. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. ది ఇన్ఫినిట్ స్కేల్. మనం సృష్టి యొక్క ఖచ్చితమైన ప్రారంభ బిందువైన హిరణ్యగర్భం అంటే ద గోల్డెన్ ఎంబ్రియో దగ్గర్నుండి ఈ కథను ప్రారంభిద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న స్టేల్ ఎలాంటిదో ఊహించగలరా? అక్షరాల 13,000 ప్రాచీన సంస్కృత శ్లోకాలు. ఇవి ఏకంగా 246 అధ్యాయాల్లో విస్తరించి ఉన్నాయి. అంటే ఇది కేవలం కొన్ని కథల సమాహారం కాదు సుమా, సృష్టి రహస్యాలను అణువణువునా వివరించే ఒక మహాగ్రంథం. మహాప్రళయం ఎంత భయంకరంగా, అదే సమయంలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆలోచించండి, మార్కండేయ మహర్షి సాక్షాత్తు ఆ దైవిక బాలుడైల శ్రీ మహావిష్ణువు గర్భంలోకి వెళ్ళి అక్కడే ఈ సమస్త భూమండలాన్ని, విశాలమైన బ్రహ్మాండాన్ని కళ్లార చూస్తాడు. సృష్టి, లయం రెండూ అక్కడే ఉన్నాయని ఇది స్పష్టం చేస్తుంది. ఇక కాస్త జూమిన్ చేసి మన రెండవ విభాగమైన పవిత్ర విశ్వపటం అంటే ఈ ఖండాలు మరియు పాతాళ లోకాల నిర్మాణం ఎలా ఉందో పరిశీలిద్దాం. ఈ పురాణం కాస్మోస్ని ఒక పెద్ద మ్యాప్లాగా గీసి చూపిస్తుంది. సముద్రాల మధ్య ఉన్న సప్తద్వీపాలు, వాటన్నింటికీ కేంద్రంగా ఉన్న మేరుపర్వతం, ఆ కింద ఉండే 7 పాతాళలోకాలు, వీటన్నింటినీ తన పడగలపై మోస్తూ ఈ విశ్వానికి మూలాధారంగా ఉన్న ఆ అనంత శేషుడు. ఇదంతా ఒక పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్లా అనిపిస్తుంది కదా. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇంతటి సువిశాలమైన విశ్వంలో భారతవర్షం లేదా మన భారతదేశాన్ని ఒక అద్భుతమైన కర్మభూమిగా ఈ గ్రంథం నిర్వచించింది. మానవులు చేసే కర్మలకు ప్రతిఫలమనుభవించడానికి, ఆధ్యాత్మికంగా విముక్తి సాధించడానికి అత్యంత అనువైన ఏకైక ప్రదేశం ఇదేనట. మనం ఈ కర్మభూమిపైకి ఇంకొంచెం జూమిన్ చేస్తే మన 3వ విభాగం కనిపిస్తుంది. దేవుళ్ళు, రాక్షసులు మరియు రాజవంశాలు, భూమిని పాలించిన గొప్ప వంశాల మూలాలు ఇక్కడే కలుస్తాము. ఈ పురాణం భూమిని పాలించిన చక్రవర్తులను ప్రధానంగా 2 భారీ వంశాలుగా విభజించింది. ఒకవైపు వివస్వాన్, ఇక్ష్వాకు మరియు సాక్షాత్తు శ్రీరాముడు లాంటి వాళ్లతో కూడిన అత్యంత తేజోవంతమైన సూయవంశం, మరొకవైపు సోమ, పురురవుడు, యయాతి వంటి గొప్ప చక్రవర్తులున్న చారిత్రాత్మక చంద్రవంశం. ఇది కేవలం పేర్ల జాబితా అనుకుంటే పొరపాటే. అందుకే మన 4వ విభాగానికి వద్దాం, దైవిక ఇతిహాసాలు. ఈ రాజ్యాలు ఎంత వేగవంతమైన, నాటకీయమైన మరియు ఉగ్రమైన పౌరాణిక కథలచే నిర్మించబడ్డాయో ఇక్కడ చూద్దాం. ఇందులో యాక్షన్కు ఏమాత్రం తక్కువలేదు. దక్షుడు చేపట్టిన అశ్వమేధయాగాన్ని శివుడు ఎలా భగ్నం చేశాడో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇది కేవలం ఒక చిన్న గొడవ కాదు, విశ్వవ్యాప్త క్రమాన్నే పూర్తిగా తలక్రిందులు చేసిన సంఘటన. ఇక్కడే అత్యంత ఉగ్రరూపుడైన వీరభద్రుడి ఆవిర్భావం కూడా జరిగింది. అలాగే కఠినమైన తపస్సు, నిగ్రహం గురించి కూడా అద్భుతమైన కథలున్నాయి. సాక్షాత్తు ఆ కోరికకే భౌతిక రూపమైన మన్మథుడు శివుని ధ్యానానికి భంగం కలిగించాలని చూస్తే ఏమైంది? శివుని 3వ కంటె మంటలకు క్షణాల్లో భస్మమయ్యాడు. ఆ తీక్షణత అలాంటిది. అంతేకాదు, సృష్టి నియంత్రణ గురించి కూడా ఇందులో కవితాత్మకమైన వర్ణనలున్నాయి. దివాకరుడు లేదా సూర్యభగవానుడి ప్రకాశం ఎంత తీవ్రంగా ఉందంటే ఈ ప్రపంచం దాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయింది. అప్పుడు సాక్షాత్తు విశ్వకర్వ స్వయంగా వచ్చి ఆ ప్రకాశాన్ని తగ్గించాల్సి వచ్చిందట. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇక చివరగా మన 5వ విభాగానికి వద్దాం, తీర్థయాత్ర మార్గం. ఇప్పుడు మనం అనంత విశ్వం నుంచి, దేవతల కథల నుంచి పూర్తిగా మన భూమి మీదకు వచ్చేద్దాం. అంటే మానవులు ఆచరించే భౌతికమైన తీర్థయాత్రల గురించి తెలుసుకుందాం. బ్రహ్మపురాణంలో స్థానిక పుణ్యక్షేత్రాల గురించి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా పురుషోత్తమ క్షేత్రం, అదేనండి
ప్రస్తుత పూరి జగన్నాథ క్షేత్రం గురించి. తూర్పు సముద్రతీరంలో ఎక్కడో దాగి ఉన్న చెక్కతో చేసిన పవిత్రమైన జగన్మాధుని విగ్రహాన్ని వెతికి దాన్ని ప్రతిష్ఠించడానికి ఇంద్రద్యుమ్న మహారాజు చేసిన సాహసోపేతమైన అన్వేషణ మనకు ఇందులో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఒక రకంగా ప్రాక్టికల్ యూజర్ మాన్యువల్లాగా కూడా పనిచేస్తుంది. ఒక యాత్రికుడు తన కర్మల నుండి ఎలా విముక్తి పొందాలో ఖచ్చితమైన భౌతిక దశలను ఈ పంచతీర్థ విధి చెబుతుంది. మొదట మార్కండేయ హ్రదంలో స్నానం, తర్వాత శివుడు, విష్ణువు, బలరామకృష్ణులు, చివరిగా సుభద్రాదేవిని పూజించడం, ఇలా ఒక క్రమబద్ధమైన విధానాన్ని స్పష్టంగా నిర్దేశిస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రతి పుణ్యక్షేత్రం వెనుక ఒక మినీ కథ ఉంటుంది. ఉదాహరణకు గౌతమ మహర్షి గంగానదిని శివుని జటాజూటంగుండా ఎలా రెండుగా చీల్చాడో ఈ కథ చెబుతోంది. అలా చీల్చడం వల్లే కదా మనకు అత్యంత పవిత్రమైన గోదావరి నది ఉద్భవించింది. ఏ నదికి ఆ నదిది ఒక ప్రత్యేకమైన చరిత్ర. కాని అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. అనంతమైన విశ్వాన్ని, భూమిపై ఉన్న లెక్కలేనన్ని తీర్థయాత్రలను అణువణువున వర్ణించిన తర్వాత ఈ పురాణం ఒక అద్భుతమైన సత్యాన్ని మన ముందుంచుతుంది. భూమిపై ఎన్నో పుణ్యతీర్థాలుండొచ్చు, కాని మనస్సులోని అంతర్గత స్వచ్ఛతే నిజమైన అత్యున్నతమైన తీర్థం అని స్పష్టం చేస్తుంది. చివరిగా ఒక బలమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇన్ని పవిత్ర నదులు, దేవాలయాల గురించి చెప్పిన బ్రహ్మపురాణం చివరకు మన లోపలి స్వచ్ఛతకే పెద్దపీట వేసింది. అంటే దైవాన్ని వెతుక్కుంటూ బయట ప్రపంచంలో ప్రయాణించాలా, లేక ముందుగా మనలోనే ఆ దైవాన్ని అన్వేషించాలా? జ్ఞానం వైపు సాగే ఈ ప్రయాణంలో దీని గురించి కాస్త ఆలోచించండి. ఈ అద్భుతమైన విశ్లేషణలో తోడుగా ఉన్నందుకు